ఇంత కష్టపడి ప్లాన్ చేసి అందరినీ డైవర్ట్ చేస్తే ఈ రాతోడేంటి ఇలా గుర్తు చేశాడు? ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? పదండి వెళ్దాం. సార్ బయలుదేరదామా? రాతోడ్, ఎప్పుడేం మాట్లాడాలో అన్న సెన్స్ ఉందా? ఇంట్లో అందరూ బాధలో ఉంటే ఫంక్షన్కి ఎందుకు పిలుస్తున్నావు? ఏంటి మనం ఇలా మాట్లాడుతున్నావు? అంటే అమ్మగారి కోసమైనా చూడాలి కదా. ఆరు కోసం నేను అమర్ ఏవైనా చేయడానికి రెడీగా ఉన్నాం, చేస్తాం కూడా. కానీ అమర్ ఉన్న పరిస్థితుల్లో ఆ అమ్మాయిని కలిసి మాట్లాడగలడా? అమ్మాయి ఎవరో బుర్ర తక్కువ వెదవ ఏదో అన్నాడని మనం బాధపడుతూ కూర్చుంటావా ఏంటి? వాడికి సంస్కారం లేదని ఊరుకోవాలి అంతే. రే అమర్, నువ్వు వెళ్ళి బాగీకి కోడల గురించి చెప్పు. తను ఎప్పుడైనా మన ఇంటికి రావచ్చని చెప్పు. ఇంకా ఆలోచిస్తావేంట్రా? బయలుదేరు. సరే నాన్న. ఒక్క నిమిషం అమర్. మనో, నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఇప్పుడు బాగిని కలవడం ఎందుకు ఆపుతున్నావు? ఏం మనోహరి? నేను కూడా వస్తాను అమర్. ఆరుకి అంత కావాల్సిన మనిషి కదా, నేను కూడా కలుస్తాను. సరే. ఫోన్ తీసుకొని వస్తాను. హలో, రాథోడ్ సార్ వెళ్ళి పిలువు. మనో ఏంటి అంత డౌట్గా చూస్తుంది? బాగిని చూడ్డానికి వెళ్తున్నామంటే అది కూడా చూడాలని పక్కా మా వెనకే వస్తుంది. ఇంకా ఎంతసేపు పడుతుంది మామయ్య? కొద్దిసేపే అయిపోయింది. అక్కేంది మిస్డ్ కాల్ ఇస్తే ఫోన్ చేస్తా అని ఇంకా ఫోన్ చేయలేదు? చా మామయ్య, బైక్ స్టార్ట్ అయ్యేలా లేదు. నేను ఆటోలో వెళ్ళిపోతా. అవుతుంది బాగి, 2 నిమిషాలు. ఇగో అక్క ఫోన్ చేస్తుంది. కాదు, ఏంది గట్లనా? ఏమైంది పిన్ని? నాన్న బానే ఉన్నారు కదా? ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. నువ్వు రావద్దని చెప్పడానికే ఫోన్ చేసినా. మీ నాయన బానే ఉన్నాడు. ఇప్పుడే డాక్టర్ వచ్చి చూసిపోయిండు. ఏం కాదు ఆయనకి. ఆనందాన్నిచ్చే పనులు చేయండి అని చెప్పిండు. నిన్నంతమంది ముందు సత్కరిస్తూ ఉంటే నీ నాయనకి అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? అవును, నాన్న పెళ్లి గురించి ఏదో చెప్పబోయారు కదా పిన్ని. నాకు చెప్పిండు భాగి. పెండ్లి లోపులో నేను లేవలేకపోతే నా కూతురికి నువ్వే కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి. పెళ్లిలో ఏ లోటు ఉండకూడదు అని చెప్పాడు. అది చెప్పారా? అవును. నువ్వు ముందు ఫంక్షన్కి పోయి అవార్డు తీసుకుని హాస్పిటల్కి రా. మీ నాన్న ఎక్కడికి పోతాడు చెప్పు?
అక్క సరే అక్క మేము ఫంక్షన్కి వెళ్ళొస్తాం. ఆ, సరే. డాబాకి కూర్చో. ఆరు, నాకు తెలిసే బాగిని చూడొచ్చని నువ్వు హ్యాపీగా ఉంటావని. ఈ మనోహరి ఉండగా బాగిని అమర్ని ఎలా కలవనిస్తానో నా ప్లానింగ్లో నేనున్నాను. హలో, ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయరు? ఎన్నిసార్లు చేశానో తెలుసా? సైలెంట్లో ఉండిపోయింది. ఏంటో చెప్పు. అది ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా. అదమ్మా జరిగింది. అందుకే ఫంక్షన్కి తీసుకుపోమ్మని చెప్పిన. సరే, నేనే ఏదో ఒకటి చేస్తాను. సరే అమ్మా. హా. అమరేమో ఫంక్షన్కి వెళ్తున్నాడు, భాగ్య వస్తుంది. ఇద్దరూ ఎదురు పడితే అమర్కి నిజం తెలిసిపోతుంది. లేదు లేదు లేదు, తెలియడానికి వీల్లేదు. చెప్పండి మేడం. చూడు, నాకు ఒక సహాయం కావాలి. ముందు అడిగిన డబ్బులు ఇవ్వండి మేడం, ఆ తర్వాత సాయం చేస్తా. ఇస్తాను. నువ్వు అడిగింది ఈ పనికి కలిపి ఒకటేసారి ఇస్తాను. కానీ ఇది చాలా చాలా అర్జెంట్ పని. పనేంటి? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి అవార్డ్ ఫంక్షన్కి రాకుండా ఆపాలి. ఓకే, ఏ అవార్డ్ ఫంక్షన్ మేడం? అదేదో మినిస్టర్ గారు ఇస్తున్నారంట కదా అవార్డ్స్. చూడు, దానికే అమ్మాయి రాకూడదు. నేను చూసుకుంటా. వాళ్ళ ఫోటోలు ఏ ఏరియా నుంచి వస్తారో చెప్పండి చాలు. పంజాగుట్ట నుంచి వస్తారు. ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేస్తాను. సరే మేడం, నేను మీ పని చేసి పెడతా. అయితే మీరు నాకు పని చేసి పెట్టాలి. ఏంటా పని? అది మీ పని అయ్యాక ఫోన్ చేసి చెప్తా. సరే. రేయ్, వీళ్ళిద్దరూ బైక్ మీద ఇదే రూట్లో వస్తారు. మిస్ అవ్వకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడండి. సరే అన్న. రాథోడ్, త్వరగా వెళ్ళు, టైం అయిపోతుంది. రే, అన్న చెప్పిన వాళ్ళు వస్తున్నారు. అన్నా, వాళ్ళు వస్తురు. ఎవరా మీరు? బండి కాపీరు. చెప్తాలే గాని ముందు బండి దిగో. ఎందుకు దిగాలరా? అసలు రోడ్కి ఎందుకు అడ్డం ఇలా ఉంటారు మీరు? ఏయ్, ఏయ్, ఎంత ధైర్యం ఉంటే ఈ ఖాళీగాని బండి టచ్ చేస్తారా నువ్వు? నా ధైర్యం చూపిస్తే తట్టుకోలేవు గాని పోరిని వదిలి నీ దారిని నువ్వు పో. ఎక్కడికి రా వెళ్ళేది? బాగి నా కాబోయే భార్య.
తన కోసం ప్రాణాలైనా ఇస్తా, అవసరమైతే ప్రాణాలు తీస్తా. అవునా? జరంతా సోంచాయించు. ఆ పోరి కావాలా, నీ ప్రాణాలు కావాలా? బరాబర్ చెప్తున్నా, నాకు నా భాగ్యే కావాలి. ఇప్పుడు చెప్పు. మావయ్య, ఎక్కడికి పాపా? కాలు కదిపితే కత్తి తీయాల్సి ఉంటుంది. ఏయ్, ఎవరు మీరంతా? మర్యాదగా అడ్డు తప్పుకోండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. వీడు కిడ్నాప్ చేశాడో లేదో, ఫోన్ కూడా చేయడానికి వీలు లేకుండా పోయింది. ఏయ్, వదులు వదులు అంటున్నాడు కదా, వదులు వదులు. నాకే దమ్కిస్తుందా? పట్టుకోండి దాన్ని. ఎవరైనా ఉన్నారా? ఎక్కడికి వెళ్తావే? ఏయ్ పిల్ల, నీకు నీ ప్రాణాలు కావాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. లేదు నాకు బుర్రుంది వాడతానంటే నా దగ్గర కత్తుంది, నేను దీన్ని వాడాల్సి ఉంటుంది. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. పట్టుకోండ్రా. ఏయ్, మాటలతో వెళ్ళేదనుకో పొడిచి పారదొప్పుతా. రేయ్ పట్టుకెళ్ళండ్రా. రాథోడ్ సార్, కారాపు. ఏమైందండి? వీడిక్కడున్నాడా? అయ్యో, ఇప్పుడు కానీ అమర్ చూస్తే బాగి కిడ్నాప్ అయిందని తెలిసిపోతుంది. ఆ డ్రైవర్ గారు దొరికిపోతాడు. ఛ!
ఏమైంది? ఏమైంది సార్? చుట్టూ మనుషులు లేరు. ఇక్కడేమో బైక్ కింద పడుంది. బైక్ పడిన విధానం చూస్తుంటే ఏదో గొడవ జరిగినట్టు అనిపిస్తుంది. ఆ, ఇవన్నీ చూస్తుంటే ఆయన అనుమానిస్తున్నట్టు నిజంగా ఏదో జరిగింది. రాథోడ్, ఎందుకైనా మంచిది చుట్టుపక్కల చూసిరా. అలాగే సార్. అయ్యో, అమర్కి డౌట్ వచ్చేసింది. ఇప్పుడెలా? సార్ సార్, ఇక్కడెక్కడ ఎవరు లేరు సార్. లేదు. రేయ్, వాడికి డౌట్ వచ్చినట్టుంది, నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి. అలాగే అన్నా. అయ్యయ్యో, నా బండి ఇలా పడిపోయిందేంటి? ఓసారు మీరే గుద్దారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ బైక్ నేను గుద్దడం ఏంటి? అసలు ఏంటిదంతా? ఎవరు నువ్వు? వస్తే పోసుకోవడానికి వెళ్ళాం. మరిదేంటి? అయ్యో, ఇది నా పెళ్ళం కోసం కొన్న గాజులు సార్. అయ్యయ్యో, గాజులు మొత్తం పగిలిపోయాయా? అయ్యో అయ్యో, గాజులు మొత్తం పగిలిపోయాయే. అయ్యో అయ్యయ్యో. ఓ సారు, కొంచెం హెల్ప్ చేయండి సారు. మిస్ అమ్మా, మిస్ అమ్మా, మిస్ అమ్మా.